ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత రాజసుడు తెలిసియూ ఆచరించుట కష్టమని భావించి, అంటే రాజసగుణం గలవాడు కర్మ ఇట్టిదని తెలిసి ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును. అయితే సాత్విక గుణం కలిగిన వాడు తెలిసియు కష్టములని కూడా తెలిసియు కష్టములకు జంకక సంఘమును ఫలమును త్యజించి దానిని ఆచరించును. అందువల్ల సాత్వికునిదే ఉత్తమ పద్ధతి అనియు అతడు కావించిన త్యాగమే ఉత్తమ త్యాగమనియు ఈ శ్లోకము ద్వారా విదితమగుచున్నది. కావున అద్దానినే విఘ్నులు అవలంబించవలెను. ఇక్కడ సాత్విక గుణం కలిగిన వాళ్ళు చేసే త్యాగము ఏ త్యాగమైతే ఉన్నదో, రాజస గుణం కలిగిన వారు చేసే త్యాగము ఏ త్యాగమైతే ఉన్నదో, ఈ రెండింటి వివరణ మనకు తెలియజేయటం జరిగింది. అంటే రజోగుణం కలిగిన వాడు కర్మ ఎటువంటిది, ఈ కర్మ యొక్క ఫలితాలు కానీ ఈ కర్మ యొక్క కష్టం కానీ ఈ విధంగా ఉంటుంది అని ముందుగానే దానిని యోచించి ఆ పనిని చేయకూడదు, కష్టమని భావించి దాన్ని వదిలేయటం జరుగుద్దన్నమాట. మన లోకంలో ఇటువంటివన్నీ చాలా చూస్తూనే ఉంటూ ఉంటాం. ఏదైనా కొద్దిగా భారమైందంటే మన శరీరానికి కొంచెం నొప్పి బాధ కలుగుతూ ఉంది, ఈ పని చేస్తనుకుంటే ఆ పని చేయకుండా మానుకొని పారిపోయే జనాలు చాలామంది ఉండారు ఈ లోకంలో. అటువంటి పద్ధతిని భగవానుడు మనకిక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, అది రాజస గుణంతో కూడుకున్నది అటువంటి పద్ధతి అని చెబుతూ ఉన్నారు. అయితే సత్వగుణంతో కూడుకున్నవాడు పద్ధతి ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ పని యొక్క విధానము కష్టమని తెలిసినప్పటికీ కూడా, ఆ పని చేస్తే మనకెంతో బాధ కలుగుద్ది, శరీరానికి కష్టంగా ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా ఆ కష్టానికి జంకకుండా దాని మీద ఇంత కోరిక అంటూ లేకుండా, ఇంత కష్టంగా ఉన్న పనిని చేస్తే ఇంత ఫలం వచ్చుద్దని ఫలాన్ని కూడా కోరకుండా, ఆ రెండింటిని, కోరికని దాని మీద వచ్చే ఫలాన్ని, ఈ రెండింటిని ఎవరైతే త్యజించి ఆ పని చేయుచున్నారో అటువంటి గుణం కలిగిన వారు సాత్విక గుణం కలిగిన వారు, అంటే సత్వగుణం యొక్క యుతులు అని. అటువంటి సత్వగుణం యొక్క పద్ధతే ఇక్కడ మనకి భగవానుడు తెలియజేయటం జరిగింది. దానివల్ల జరిగే యొక్క విధానం ఏదంటే, అటువంటి త్యాగం, అటువంటి సత్వగుణంతో కూడుకొని ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టం వచ్చింది అని అనుకోకుండా
ఈ పని వల్ల ఇంత కష్టం వచ్చుద్ది అని తెలిసినా సరే దానికి జంకక భయపడకుండా ఆ పనిని చేసి ఆ పని తర్వాత దాని మీద వచ్చే ఫలాఫలితము ఏదైతే ఉన్నదో దాన్ని ముందు ఆ ఫలాన్ని కోరక ఎవరైతే అటువంటి పనిని చేయుచున్నారో అటువంటిదే ఉత్తమ త్యాగము అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నారు. ఎందుకు ఈ త్యాగాన్ని గురించి మనకి విపులంగా తెలియజేయటం జరిగిందంటే వాస్తవకంగా ఈ నేను నాది అనే అహమ్మములతోటి ఈ ప్రపంచం మొత్తం కూడా అనేకత్వంతో కూడుకున్న ఏ మాయతో కూడుకున్న ఈ సృష్టి యొక్క విధానం ఉన్నదో దాన్ని త్యాగం చేయాలి అని అంటే దాన్ని త్యాగం అంటూ చెయ్యిందే వాస్తవమైన శాశ్వతమైన పరమాత్మ వస్తువు అంటూ మనకి గోచరం కావటం అనేది దుర్లభం. అంటే ఒకటి త్యాగం చెయ్యిందే రెండవది అనేది మనకి అబ్బదో అది మనకి దొరకదు. అందువల్ల ఇక్కడ ఏం త్యాగం చేయాలి అంటే ఏదైతే లేకనే ఉండట్టు కనిపించి ఇదంతా నిజము అని మనకు తోస్తూ ఉన్నదో దాన్ని త్యాగం చెయ్యాలి అంటే అది దేనితో కూడుకొని ఉన్నది? సత్వగుణంతో కూడుకొని, ఈ రజోగుణంతో కూడుకొని, ఈ తమోగుణంతో కూడుకొని ఉందన్నమాట. ఈ సృష్టి మొత్తం కూడా ఈ మూడు గుణాల యొక్క ఆధారంతో ఈ సృష్టి మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. అందువల్ల భగవానుడు ఒక్కొక్క గుణం కలిగిన వారు ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ త్యాగాలు అనేది మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఈ విధంగా ఈ సత్వగుణంతో కూడుకున్న త్యాగం ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి ఆ ఫలాఫలితాల కర్మ మీద ఆసక్తి కానీ, ఆ కర్మ చేసిన దానివల్ల ఫలాఫలితాలు కానీ, లేకపోతే ఆ కర్మ కష్టమని కానీ, అది నేను చేయలేను అని కానీ ఇటువంటి భావనలు అంటూ లేకుండా కష్టమని తెలిసినప్పటికీ కూడా ఆ కర్మని చేసుకుంటూ ఆచరించుకుంటూ ముందుకెళ్ళటమే వాస్తవమైన సాత్విక గుణం కలిగిన యొక్క లక్షణం అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది. మరి ఆ సాత్విక గుణంతో చేసే కర్మ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే భగవంతుని దగ్గరికి ఆత్మస్థితికి చేర్చే యొక్క పద్ధతిగా ఉంటుంది. ఎవరైతే అటువంటి ఆత్మ దగ్గరకే తీసుకెళ్ళే యొక్క పద్ధతిని ఈ విధంగా కర్మయందు కోరిక కానీ ఫలాన్ని కోరకుండా ఎవరైతే కర్మను ఆచరించుకుంటూ కష్టమైనా నష్టమైనా సరే చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళు ఈ ద్వంద్వాలకే విలక్షణంగా ఉండటం జరుగుద్దన్నమాట. ద్వంద్వాలు అంటే ఏదైనా సరే ఒకటి మనకి ఇష్టమైంది తయారైనప్పుడు దాని మీద మనకి ఆ ఇష్టం వచ్చిన దాన్ని మనకి ఎప్పుడైతే లభించుద్దో ఆ లభించిన దాంతో మనం సంతోషపడిపోవటం జరుగుతూ ఉంటుంది. కష్టమైంది కానీ మనకి వాతావరణం తయారైతే దానితోటి మనకి బాధాకరమైన వాతావరణం తయారవుద్ది. ఈ ద్వంద్వాలకు విలక్షణంగా ఉండకుండా ఏ రజోగుణం తమోగుణం కలిగిన వారు ఎవరైతే ఉంటారో ఏదైతే దానమ్మటే పడిపోవటం జరుగుద్దన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక సంతోషం వచ్చిందంటే పడటానికి పగ్గాలు లేకుండా ఉప్పొంగిపోవటం జరుగుతూ ఉంటుంది. అదే ఒక దుఃఖకరమైన విషయంగానే వచ్చిందంటే నాకే వచ్చింది ఈ దుఃఖం అని సరే చాలా బాధపడి కుంగిపోవటం జరుగుతూ ఉంటుంది. అదే సత్వగుణమే ప్రధానంగా ఉండి సత్వగుణాన్ని కనీసం అనుసరించి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఫలాన్ని కోరకుండా ఉండే యొక్క సత్వగుణం యొక్క మానవుడు తప్పనిసరిగా ఈ ద్వంద్వాలకి విలక్షణంగా ఉండటం జరుగుద్ది. ఎందుకంటే కష్టం వచ్చినా సరే నాకు కష్టం వచ్చింది అనే భావన అంటూ రానీయడు. ఇక్కడ సుఖం వచ్చినా సరే సుఖం వచ్చింది నాకు అనే భావన రెండింటినీ రానీయడు. రెండింటి యందు తటస్థంగా మిగిలి చూసే యొక్క జ్ఞానం తనకు తయారవుద్ది అన్నమాట. ఎప్పుడైతే మిగిలి చూసే మనలో తయారైన అయినా సరే మనలో తయారైన వాటిని మనం మిగిలి చూస్తూ ఉంటాం
స్వరూపంగానే తయారైందంటే అప్పుడు జ్ఞానస్వరూపంగా మనం మారిపోవటం జరుగుద్ది. మనం జ్ఞానంగా ఉన్నప్పుడు జ్ఞానంలో నుంచి తయారైన అయినా సరే మనకు లోబడి ఉండాల్సిందే కానీ మనల్ని చిలింపజేయలేవు. అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరిగిందనమాట. ఎవరో ఎక్కడ మిగిలి చూడటం జరుగుద్ది, సత్వగుణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ద్వంద్వాలకే మిగిలి చూడటం అనేది జరుగుద్ది అని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది. కాబట్టి మనం ఇక ప్రతి ఒక్కరము కూడా తమోగుణం యొక్క త్యాగం అయితే అది క్షణికపాటే ఉంటుంది. ఇది రజోగుణం యొక్క త్యాగం అయితే చేయవలసిన పని ఏదైతే ఉందో అది చేయకుండా దాన్ని చూసి భయపడి పారిపోవటం అంటూ జరుగుతూ ఉన్నది. ఇదే సత్వగుణంతో కూడుకున్న త్యాగం అయితే అప్పుడు తాను ఇటువంటి పద్ధతితోటి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ శరీరాన్ని కూడా త్యాగం చేసేదానికి వెనక ఆడే యొక్క పరిస్థితులు అంటూ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా త్యాగబుద్ధి అంటే మనం లోకంలో కనపడే త్యాగబుద్ధి కాదు మనకి ఇక్కడ కావాల్సింది. లోకంలో అనేక రకాల త్యాగాలు చేసే మహనీయులు పెద్దలు కూడా ఎంతమందో పుణ్యాత్ములు కూడా ఉన్నారు, మనం కాదనేది కాదు అది. కానీ ఆ త్యాగం సరిపోదు అని ఇక్కడ త్యాగం చేయటం అంటే దేని త్యాగం చేయాలి? ఏ శరీరం అయితే నిజమనుకొని మనం ఇక్కడ ఈ జీవన గమనం మనం నడుస్తూ ఉన్నామో చేస్తూ ఉన్నామో ఆ శరీరాన్ని త్యాగం చేసే యొక్క బుద్ధి మనకు కావాలన్నమాట. మరి అటువంటిది ఇక్కడ లోకంలో మనం చూసే త్యాగాలన్నీ శరీరం నేననే అహంకారంతో కూడుకొని ఆ శరీరంతో ఉండి అన్నీ త్యాగాలు చేయటం జరిగిద్ది. అంటే శరీరంతో కూడుకున్న సంపాదించిన ఒక సంపద కానీ, ఒక ధనం కానీ, ఒక ఆస్తి కానీ, ఒక పేరు కానీ, ఇటువంటివన్నీ ఏవైతే ఉండయో ఈ శరీరానికి సంబంధించినవి. శరీరం అంటూ ఉండి ఆ తర్వాత శరీరంతో సంపాదించుకున్న ఏవైతే ఉండయో వాటిని త్యాగం చేయటం అంటూ జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఆ శరీరాన్నే త్యాగం చేసే యొక్క బుద్ధి అనేది అలవాటు కాకపోతే, అది కానీ తయారు కాకపోతే వాస్తవమైన పరమాత్మ స్థితి అనేది గోచరించటం కానీ, పరమాత్మ స్థితిలో నిలబడటం కానీ అటువంటి స్థితి అనేది మనకి దొరకదు. కాబట్టి అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్ఛాద్వేషములు లేకుండునని తెలుపుచున్నారు. అద్వేష్ట్యా కుశలం కర్మ కుశలేనానో సజ్జతే త్యాగీ సత్వసమానిష్టో మేధావి చిన్న సంశయ. సత్వగుణముతో కూడినవాడును ప్రజ్ఞాశాలియు సంశయములను పోగొట్టుకునివాడును అగు త్యాగశీలుడు అశుభమును కామ్యమును దుఃఖకరమును అగు కర్మను ద్వేషింపడు. శుభమును నిష్కామమును సుఖకరమునకు కర్మయందు ఆసక్తుడు గాడు, అభిమానము కలిగి ఉండడు. అంటే సత్వగుణముతో కూడిన కర్మఫల త్యాగి ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండునని చెప్పబడుతున్నది. ఒకదానిని ద్వేషించుట కానీ మరి ఒకదాని యందు ఆసక్తి కలిగి తగులుకొనుట కానీ అతనికి ఉండదు. అతడు ఇచ్ఛాద్వేషరహితుడై ఉండును. అశుభ కర్మను కామ్యకర్మను ద్వేషింపుడని తెలియజేయటం జరిగిందన్నమాట. మరి అటువంటి సత్వగుణం యొక్క విధానం మనకు ఎప్పుడైతే తయారవుద్దో ఆ గుణంతో కూడుకున్న యొక్క లక్షణం ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండును. ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండటము అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ, రాత్రి యందు కానీ పగలందు కానీ, స్త్రీ యందు కానీ పురుషుడందు కానీ, మంచి యందు కానీ చెడ్డ యందు కానీ, ఇట్లా లోకములో అనేక రకాల ఈ ద్వంద్వ ప్రవృత్తి అనేది ఉంటుంది అన్నమాట. మరి ఈ ద్వంద్వ ప్రవృత్తి అనేది ఉండేటప్పుడు ఈ ద్వంద్వ ప్రవృత్తికి సమంగా ఏ విధంగా మనం చూడగలుగుతాము? ఈ సత్వగుణం కలిగిన యొక్క విధానం ఏ విధంగా గుణం కలిగిన వాడు వీటిని సమానంగా చూడగలుగుతాడు? ఈ వేరువేరుగా కనపడుతూ ఉన్నాయి కదా.
ఆ కనపడేదానికి సత్వగుణంగా ఉన్న యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది, సమంగా ఏ విధంగా చూడగలుగుతాడు అంటే, ఏదైనా సరే ఒక వస్తువుని మనం చూడాలి అన్నప్పుడు ఆ జ్ఞానం యొక్క సంకల్పంతో మనం కంటితోటి చూడగలగటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అది మంచి కానీ చెడు కానీ ఆ జ్ఞానంతో అదేవిధంగా రెండవ యొక్క వస్తువును కూడా చూడటం జరుగుద్ది. కానీ ఇక్కడ బయటకు వచ్చి కంటితోటి చూసినాక దృశ్య రూపకములో అనంత రూపకాలుగా గోచరించుతూ ఉంటాయే కానీ వాస్తవంగా లోన అంతర్గతంగా ఏ జ్ఞానం యొక్క ఆధారంతో మనస్సంకల్పం, ఆ మనస్సంకల్పంతో ఇక్కడ ఈ కన్ననే ఇంద్రియం కానీ, లేకపోతే ఇంకా స్పర్శనే తొక్కు శరీరం కానీ, ఈ చెవులనే శబ్దాన్ని వినేవి కానీ, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇన్ని రకాలుగా పనులు క్రియలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మూలం అనేది జ్ఞానమే. కాబట్టి అందువల్ల తను జ్ఞానమాత్రుడుగా ఇక్కడ ఉండగలుగుతాడు. కాబట్టి జ్ఞానం ఎప్పుడు ఒకటిగానే ఉన్నది. ఈ జ్ఞానం నుంచి తయారైన క్రియ ఏదైతే ఉందో సంకల్పం, మనస్సు, అది క్రియారూపకం దాల్చడం జరుగుతుంది. ఈ క్రియారూపం దాల్చిన కాడి నుంచి ఇక ఇంద్రియాదుల బట్టి అనేకమైన రకరకాలుగా ఉండ ఈ దృశ్యరూపకమైన ఏ ప్రపంచమైతే ఉందో అనేక రకాలుగా దాన్ని తయారు చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ జ్ఞాని ఈ సత్వగుణంతో ఊడుకున్న యొక్క జ్ఞాని లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే, ఎక్కడి నుంచైతే ఈ సంకల్ప రూపకంతో ప్రపంచము కదలిక అనేది జరుగుతూ ఉన్నదో దాన్ని మిగిలి చూడటం, నిరంతరం మిగిలి చూసే కాడే తను ఉండటం, ఆ స్థానాన్ని చెక్కు చెదరకుండా నిలబడే యొక్క విధానం ఏదైతే ఉందో అక్కడే ఉండటం వల్ల అప్పుడు తనకి తనలో నుంచి కదిలిన ఏ కదలికైనా సరే, అది మనస్సైనా సరే, అది ఇంద్రియాదులైనా సరే, ఈ ప్రపంచమైనా సరే, తను గుర్తించి తనలో నుంచి కదిలిన కదలికలే కానీ ఇవన్నీ వేరే ఇంకొకటి లేనే లేదు అనే విధానంతో తన స్థానంలో తను ఎప్పుడైతే నిలబడగలుగుతాడో ఇవన్నీ కూడా రాకడ పోకడగలుగుతూ ఉండయి అన్నమాట. మనస్సు ఒకదాన్ని సంకల్పించింది అంటే వెంటనే మళ్ళీ ఇంకొక విషయం మీదకు పోయినప్పుడు ఈ సంకల్పించింది వికల్పమైపోతూ ఉంటుంది. అంటే ఆ తీరుగా నిరంతరం అది పుట్టటం చావటం జరుగుతూ ఉంటుంటుంది ఈ మనస్సు యొక్క లక్షణం. అందువల్ల ఈ పుట్టి చచ్చేదాన్ని నిరంతరం జ్ఞాని ఏం చేస్తూ ఉంటాడు అంటే దాన్ని చూడటమే దాన్ని తన పనిగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే చూస్తూ ఉంటాడో తనకని మిగిలి ఉంటాడు. కాబట్టి ఇక ఏదైనా ఒక కష్టమైన విషయాన్ని తీసుకొచ్చినప్పుడు అది కష్టమని కానీ, ఒక సుఖమైన విషయాన్ని ఆ మనసు తోడు చేసుకొచ్చినప్పుడు ఇది సుఖమైన విషయమని కానీ, ఈ రెండింటి యందు చలించకుండా నాకే ఈ బాధ కలుగుతుంది, నాకే ఈ సంతోషం కలుగుతుందని చలించకుండా తను మిగిలి చూసి సాక్షిమాత్రుడుగా ఉండే యొక్క స్థితిని తను సంపాదించుకొని ఆ స్థానంలో నిలబడతాడు. కాబట్టి అందువల్ల సత్వగుణం కలిగిన ఏ మహనీయుడైతే ఉంటాడో ఈ ద్వంద్వాలకి ఆ తీరిగా విలక్షణంగా ఉండే యొక్క విధానం తనకు తయారవుద్దనమాట. అందువల్ల ఈ వాస్తవమైన ఈ పరమాత్మ స్థితిని పొందాలి అన్నప్పుడు, పరమాత్మ స్థితిగా మారాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 గుణాలని ఒక్కొక్క గుణాన్ని దాటుకుంటూ చివరికి ఈ సత్వగుణం కూడా దాటి వాస్తవమైన తన స్వస్వరూపమే ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం కాడ నిలబడే యొక్క విధానమే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.